60వ అధ్యాయం 20వ వచనం. నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఎవరి దుఃఖ దినములు సమాప్తమగును అంటున్నాడండి? మన దుఃఖ దినములే సమాప్తమగును అంటున్నాడు. ఎందుకని అంటే ఎవరు ఎటువంటి దుఃఖంలో ఉన్నామో దేవుడికి తెలుసు. అందుకే నీ దుఃఖ దినములు సమాప్తమగునని స్వయంగా సెలవిస్తున్నాడండి దేవుడు. ఎందుకనంటే మనం అన్ని విషయాల్లో కూడా ఎక్కడెక్కడ దుఃఖిస్తున్నామో, అది ఆర్థికంగానా, ఆరోగ్యంగానా, లేదంటే కొన్ని విషయాల్లో చాలా ఆలోచిస్తూ ఉంటాం కదా. అంటే కొన్ని పనులు పెట్టుకున్నప్పుడు అది ఎలా అవుతుందో ఏంటో, చాలా విషయాల్లో కూడా కొంచెం అనేది మనసులో దుఃఖం అనేది బాగా ఉంటుందండి. పైకి ఎంతో నవ్వినట్టు ఉంటారు కానీ అంటారు చూసారా, ఆర్టిఫిషియల్ నవ్వని. ఆ రకంగా మనిషి కనపడంగానే బాగున్నారు అంటే బాగున్నామండి అంటారు, కానీ వాళ్ళ లోపల ఎంతో దుఃఖం ఉంటుంది, కానీ బయటికి రాదు. అది ఎక్కడి వరకు? పై వరకే, కానీ హృదయంలో ఉండే దుఃఖం ఉంటుంది చూసారా. ఆ దుఃఖాన్ని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ దుఃఖ దినములు సమాప్తమగునని సెలవిస్తున్నాడు. అంటే ఏంటండి? దేవుడు మన ప్రతి దుఃఖాన్ని చూస్తూనే ఉన్నాడు. అది ఎందు నిమిత్తం దేవుడు ఎరిగి ఉన్నాడు కాబట్టే మన దుఃఖాన్ని సంపూర్తంగా, అంటే పూర్తిగా కూడా దాన్ని తొలగిస్తానని చెప్తున్నాడు. మరింతగా నూతన సంవత్సరంలోకి 2025లోకి అడుగు పెట్టబోతున్నా. దేవుడు స్వయంగా మాట్లాడుతున్నాడండి. నువ్వు దేనికి దుఃఖించొద్దు, ప్రతి దాంట్లో నేను దుఃఖాన్ని తుడిచివేస్తాను, పూర్తిగా తుడిచివేస్తాను. అది ఎటువంటి సమస్య అయినా సరే, ఎటువంటిదైనా సరే, పూర్తిగా నీ దుఃఖాన్ని, హృదయంలో నువ్వు పడుతున్న దుఃఖాన్ని నేను చూస్తున్నాను. మనుషులకి పైన నిన్న అంటే తప్పక ఎవరితో మాట్లాడినా నువ్వు నవ్వుతూ ఉన్నట్టు పైకి కనపడుతున్నావు, కానీ నేను నీ దుఃఖాన్ని చూస్తున్నాను. నువ్వు దేనికి చింతించొద్దు. అది ఏ విషయమైనా సరే నీ దుఃఖాన్ని నేను సంపూర్తిగా నేను దాన్ని తొలగిస్తున్నానని చెప్పి నూతన సంవత్సరంలో సంపూర్ణంగా మనల్ని లేగదోడ గంతులు వేసినట్టు గంతులు వేసేటట్టు దేవుడు మనల్ని సంపూర్ణంగా మలాకి 4:2 ప్రకారంగా దేవుడు అడుగు పెట్టించబోతున్నాడు. అంటే ఏంటండి? ఆయన మన చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తానంటున్నాడు. ఎటువంటి హృదయంలో దుఃఖం ఉన్నా తొలగిస్తానని చెప్తున్నాడు. మరింతగా లేక దూడ గంతులు వేసినట్టే, లేక దూడ ఎంత గంతులు వేస్తే వెళ్ళిపోతుందండి చెంగున. ఆ రకంగా మనల్ని కూడా దేవుడు ఆ రకంగా ప్రతి విషయంలో కూడా మన దుఃఖాన్ని సంపూర్తిగా తొలగించి, అన్ని విషయాల్లో కూడా దేవుడు మన సహాయం, అన్ని విషయాల్లో కూడా అందరం పొందుకునేవారు అందుముగాక. ప్రతి ఒక్కరు హృదయంలో ఎటువంటి దుఃఖంతో బాధపడుతున్నారు, ఎటువంటి విషయాల్లో కూడా ఎవరికి చెప్పుకోలేక మరింతగా ఏంటి ప్రభా, నా పరిస్థితి ఏంటి ప్రభా, నా జీవితం ఇంతేనా అని ఎవరైతే దుఃఖిస్తున్నారో వాళ్ళని సంపూర్ణంగా దేవుడు ఈ క్షణం వాళ్ళ హృదయంలో దుఃఖం సంపూర్ణంగా యేసుక్రీస్తునామములో తొలగిపోనుగాక. సంపూర్ణంగా అన్ని విషయాల్లో కూడా దేవుడు సహాయం సంపూర్ణంగా దయచేయబడునుగాక. Amen. God bless you.